చర్చికి పోతే రిజర్వేషన్ పోతుంది. చర్చి పోవడం వల్ల క్రైస్తవత్వంలోకి పోవడం వల్ల సర్వం కోల్పోయే పరిస్థితి ఈరోజు మాదిగ కులాలలో ఒక భయాందోళన నెలకొల్పిన పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఈ సుప్రీంకోర్టు తీర్పు అప్రజాస్వామికం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవ మతం లేకపోతే ఎస్సీ హోదా పోతున్నప్పుడు క్రైస్తవుల జీవన విధానము ఈరోజు మాదిగల జీవన విధానం ఏమన్నా మార్పు చెందిందా అని చెప్పేసి ముందు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నిజంగా ఎస్సీ ఎస్టీలలో ఉన్న మాదిగలు ఎస్సీ హోదా కోల్పోతే రోడ్డున పడే పరిస్థితి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే హోదాను కల్పించాడో, ఎస్సీ హోదాను కల్పించాడో ఆ రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పేసి కొనసాగించే వరకు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధంగా మా పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి స్పష్టం చేస్తూ భవిష్యత్తులో దళిత క్రైస్తవుల పక్షాన, దళిత మహిళల పక్షాన, ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ మున్సిపాలిటీ ప్రమేయ మాదిగ నాయకత్వంలో ఒక నూతన పోరాటాన్ని మేము నిర్మించబోతున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు దేశంలో దళితుల మీద దాడులు ఎన్నో జరిగాయి. ఈరోజు దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 39 హత్యలు జరిగినాయి. ఎక్కువ శాతం హత్యలు ఎక్కడ జరిగినాయి అంటే రాయలసీమ జిల్లాలో, కర్నూలు, అనంతపురం జిల్లాలో దళితుల మీద జరిగినాయి. ప్రతి చోట దళితుల మీద హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్న సందర్భాన్ని గమనించినప్పుడు ఈరోజు రాష్ట్రంలో హోంమంత్రిగా ఉంటున్న అనిత మేడం గారు దీని మీద స్పందించాల్సింది పోయి, అనిత మేడం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నప్పుడు దళితులకే రక్షణ లేని పరిస్థితి ఈరోజు దేశంలో ఉందంటే నిజంగా ఆ దళిత మహిళ ఆ హోంమంత్రి పదవికి అర్హురాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే అంటున్నాం. ఈరోజు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ హోంశాఖ మంత్రికి ఉంటే మాకు న్యాయం జరుగుతుందని భావించిన మాకు ఈరోజు నీ మంత్రిత్వ శాఖలో నువ్వు కూర్చున్నా కూడా మాదిగల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటే మాదిగలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఈ కూటమి ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉండి నియోజకవర్గాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈరోజు క్రైస్తవులనే టార్గెట్ చేసి, క్రైస్తవుల చర్చిలను టార్గెట్ చేసి అంత విధ్వంసాలకు పాటుపడుతున్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు రఘురామకృష్ణంరాజుని నియంత్రించలేకపోతున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. అదే క్రమంలో దళితుల మీద ఈరోజు ఏదైతే చట్టాన్ని ప్రయోగించి సుప్రీంకోర్టు ద్వారా దళితులకు ఎస్సీ హోదా పోతుందని చెప్పేశారో, దళితులకు రక్షణ కోసం ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను నిర్వీర్యం చేసే క్రమంలో కేంద్ర పాత్ర కీలకంగా పనిచేస్తుంది. ఒకవేళ కేంద్రం మీద వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో తిరుగుబాటు పోరాటాన్ని కూడా మేము తీసుకోబోతున్నామని చెప్పేసి స్పష్టం చేస్తూ మార్కాపురం జిల్లాలో అధిక శాతంగా ఉంటున్న ఎస్సీ ఎస్టీ ప్రజలు, క్రైస్తవ మతంలో ఉంటున్న ప్రజలు, చర్చిలో పోతున్న ప్రజలకు అండగా ఎంఆర్పిఎస్ ఒక నూతన పోరాటాన్ని తీసుకోబోతుంది అని చెప్పేసి మార్కాపురం జిల్లాలో అతి త్వరలోనే దళిత క్రైస్తవులకు అండగా మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఒక పెద్ద సభను లేదా మానవహారాన్నో లేదా శాంతియుత ప్రదర్శనను ఏదో ఒక దాన్ని ఒక చాటింపు చర్యగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, మేము తీసుకుంటూ పోయే నిర్ణయాలలో పాస్టర్లు సహకరించాలని చెప్పేసి ఈరోజు పాస్టర్ల మీద జరుగుతున్న దాడుల్లో కూడా ప్రతిఘటించే దాంట్లో పాస్టర్ల పాత్ర కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మోసపూరితమైన నాయకుల ప్రకటనలను నమ్మకండి అని చెప్పేసి మేము క్రైస్తవ సమాజానికి చెప్తున్నాం. మోసం చేస్తూ కాషాయ ముసుగులో ఉన్న కొంతమంది నాయకులు ఈరోజు అవసరం వస్తే మోడీని వ్యతిరేకిస్తామని మాట్లాడుతున్న నాయకులకు మేము ఒకటి చెప్తున్నాం. పొరపాటున కూడా క్రైస్తవ సమాజమా మీరు అలాంటి మాయమాటలకు పోవద్దండి అని చెప్తున్నాం. సామాన్య క్రైస్తవ సమాజం ఇబ్బందిలో ఉంటుంది కాబట్టి మీతో ఉంటున్న వాళ్ళ పోరాటంలో మీరు భాగస్వామ్యులు కమ్మని చెప్పేసి రేపు మార్కాపురంలో జరగబోయే ఒక భారీ ప్రదర్శనలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ, ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు, ప్రతి ఒక్క మాల సమాజం చెందిన క్రైస్తవ సమాజం అందరూ కూడా పాల్గొనాలని ఇటు ఏబిఎం
ఏబిఎం మిషనరీలకి, సిఎస్ఐ సంఘాలకి, అన్ని సంఘాల పాస్టర్లకు కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క గ్రామం నుండి కదలి రావాలని చెప్పేసి, మార్గాపురంలో దళిత క్రైస్తవుల సామర్థ్యము, శక్తి ఏదో చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.